తిరుపతి జిల్లాలోని వరదాయపాలెం కల్కి భగవాన్ ఆశ్రమంతో సహా అటవీ ప్రాంతంలో కబ్జా చేసిన కల్కి ఆశ్రమ పీఠాధిపతి కల్కి ముసుగులో కబ్జాకు పాల్పడిన వెంకటేశ్వరరావుపై వెంటనే చట్టం న్యాయస్థానాల చర్యలు తీసుకోవాలని హేతువాద సంఘం అధ్యక్షులు నాని వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియా ముందు ఆ సంఘం సభ్యులు చంద్రశేఖర్, రాజేశ్వరి, ఇతర మహిళా నాయకురాళ్లతో కలిసి నాని మాట్లాడుతూ సాక్షాత్ జిల్లా కలెక్టరే ఆశ్రమదారులకు కొమ్ము కాస్తున్నారన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తూ సంబంధిత అటవీ ప్రాంతానికి చెందిన పేద రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫ్రెండ్స్, ఎందుకు పనికిరాని వాళ్ళు సమాజంలో ఈరోజు కాషాయ గుడ్డలు వేసుకొని ముఖాన్ని బూడిద పూసుకొని ఒక వేషం వేసుకొని గడ్డం పెంచుకోనో జుట్టు పెంచుకోనో ఒక బాబా వేషం వేసుకుంటే ఈరోజు కోట్లు వందలాది ఎకరాలు ప్రభుత్వం సంపాదించిన ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోగా వాళ్ళ ఆశ్రమాల చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళకు మొక్కుతున్న పరిస్థితిలో చూస్తూ ఉన్నాం. మీకు తెలుసు, మన జిల్లాలో కల్కి భగవాన్, కల్కి అమ్మ భగవతి వీళ్ళు వరదాయపాలెం దగ్గర పేదల భూములు ఆక్రమించి, ప్రభుత్వ భూములు ఆక్రమించి, ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించి, ఫారెస్ట్ ల్యాండ్ 21 ఎకరాలు ఆక్రమించి, అంజూరు ఫారెస్ట్ అని బిఎన్ కండ్రికలో 21 ఎకరాలు ఆక్రమించారు. బిఎన్లో ఫారెస్ట్ వాళ్ళు అడవిలోకి పోయి కట్టెపల్లి ఇస్తే జైల్లో పెడతామని ఫారెస్ట్ వాళ్ళు డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి 21 ఎకరాలు ఆక్రమించి ఆశ్రమం అక్కడ కట్టినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఇక్కడ వరదాయపాలెం దగ్గర పేదల భూములు, ఇప్పుడు ఈ బాధితుడు ఉన్నాడు ఇక్కడ మునిచంద్రయ్య అని, వీళ్ళ భూములు, వీళ్ళ చుట్టాల భూములు అన్నీ ఆక్రమించి రకరకాలుగా ప్రలోభ పెట్టి మోసం చేసి 500 కోట్ల ఆశ్రమం కట్టాడు 2008లో. మీకు తెలుసు, అప్పటి నుంచి మేము ఫైట్ చేస్తూనే ఉన్నాం పేదల భూములు వాళ్ళకి అప్పగించండి అని. కలెక్టర్కి ఎన్నోసార్లు చెప్పాం, అటు ఎన్నో అధికారులకు అందరికి ఎన్నోసార్లు 20 ఏళ్ళ నుంచి తప్ప మేము చాలా ఫిర్యాదులు చేస్తున్నాం. ఫలితం లేదు. చివరికి మేము లోకాయుక్తలో కేసు వేసాం. దాని ఫలితం వల్ల కొంచెం మార్పు వచ్చింది. తర్వాత మేము కలిసి ఆ హైకోర్టు కేసు 127/38/2008లో మేము పార్టీగా చేరాం. వీళ్ళు కూడా పార్టీగా చేరారు. అయితే గత జనవరిలో కల్కి పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. అయితే వెంటనే కలెక్టర్ వీళ్ళ భూములకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారిగా కలెక్టర్కి ఉంది. ఆయన ఆ పని చేయకపోగా వీళ్ళు మళ్ళీ చాలాసార్లు కలెక్టర్కి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఎంఆర్ఓకి ఇచ్చారు. అయితే ఆ కల్కి కట్టిన భూమి ఇప్పుడు అక్కడ గోల్డెన్ టెంపుల్ ఉంది, ఆ భూమికి ఎలాంటి అనుమతులు లేవు. పంచాయతీ వారి అనుమతులు లేవు, రెవెన్యూ వారి అనుమతులు, ఎంఆర్ఓ అనుమతి లేదు, పంచాయతీ ప్రెసిడెంట్ అనుమతి లేదు, జిల్లా కలెక్టర్ అనుమతి లేదు. ఇవన్నీ కోర్టులో మేము ప్రజెంట్ చేయడం జరిగింది. నిన్న హైకోర్టు చెప్పింది, కలెక్టర్కి ఆశ్రమం వాళ్ళకి చెప్పింది, ఎలాంటి అనుమతులు లేని ఈ గోల్డెన్ టెంపుల్ని ఎందుకు కూల్చకూడదు అని కలెక్టర్ని ఆశ్రమం వాళ్ళని అడిగింది. ఒక 3 వారాలు ఏమో టైం ఇచ్చింది ఆన్సర్ చెప్పమని. కాబట్టి ఇప్పుడు మేము హేతువా సంఘంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, కలెక్టర్ తక్షణమే ఆ గోల్డెన్ టెంపుల్ పడగొట్టి పేదల భూములు పేదలకి హ్యాండ్ ఓవర్ చేయాలి, స్వాధీనం చేయాలని మా డిమాండ్. అట్లాగే వీళ్ళకి ఈ దాదాపు 20 ఏళ్ళ నుంచి కూడు నీళ్ళు వీళ్ళ భూములు ఆక్రమించాడు. వాడు ఆక్రమించిన వీళ్ళకి వ్యవసాయం చేసుకుంటే పంటలు లేవు కదా, ఈ జీవనాధారం కూడా లేదు 20 ఏళ్ళ నుంచి కూడాను. కాబట్టి తక్షణమే బిల్డింగ్ కూల్చివేసి వీళ్ళకి న్యాయం చేయాలని హేతువా సంఘం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇప్పుడు ఒకటి మీరు గమనించండి, మొన్న స్వరూపానంద ఆక్రమించిన భూములు, తక్కువ రేటుకి ఇచ్చిన భూములు గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా ఒక నింద పడవచ్చు. ఎందుకంటే ఆయన జగన్కి అనుకూలము స్వరూపానంద గారు, ఆయనకేదో చేశాడని ప్రభుత్వం జనం అనుకోవచ్చు. కానీ మేము ఒక్కటే డిమాండ్ చేస్తాం, గవర్నమెంట్ ఎవరు ఆక్రమించినా, ఎవరికి ఇలాంటి ప్రభుత్వములు ఆక్రమించినా మోసం చేసినా వాళ్ళని శిక్షించాలి, వాళ్ళ భూములు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అందులో ఈ కల్కి కూడాను. అట్లాగే నెల్లూరు జిల్లాలో రామదూత అని ఒక స్వామి ఉన్నాడు, ఆయన కూడా అంతే ప్రభుత్వం ఆక్రమించాడు. దాదాపు అది కూడా 4 సంవత్సరాల నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పినా కూడా అధికారులు చేసుకోవట్లా, కలెక్టర్లు అంత కలెక్టర్లు దొంగలు అయిపోయారండి. ఇప్పుడు వాస్తవ కలెక్టర్లు దొంగలు. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ ఏంది, హైకోర్టు కొట్టేసింది, అప్పుడు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి భూమి, అది ఆయన బాధ్యత.
ఎందుకు కమ్మునున్నట్టు? అంటే వాళ్ళకి లావాదేవీలు ఉండే కాబట్టి తక్షణమే కలెక్టరు వీళ్ళ భూములు స్వాధీనం చేసుకొని ఆ బిల్డింగ్లు పడగొట్టి వీళ్ళకి తగిన న్యాయం చేయాలని మేము హేతువాస్తవంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇతను చంద్రయ్య అని ఒక బాధితుడు, వీళ్ళ భూమి వాడు ఆక్రమించాడు. ఈయన కూడా ఇప్పుడు తన ఏం చెప్పదలుచుకోవడం చెప్తాడు. బత్తలవరం సార్, వరదాయపాలెం మండలం బత్తలవరం గ్రామ పంచాయతీ. అవును సార్, దళితుడు. మావి 3 ఎకరాల 74 సెంట్లని ఆ కల్కి ఆక్రమణ చేసి బిల్డింగ్ కట్టారు సార్. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాడుతూనే ఉన్నాం. కలెక్టర్ గారికి చాలాసార్లు అర్జీలు ఇచ్చాం. ఇదో 2 నెలలు అయిపోతుంది, 3 నెలలు అయిపోతుంది. ఇదే విధంగా 20 సంవత్సరాలు మేము బాధపడుతూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం తిరుపతికి, చిత్తూరుకి. అయితే ఇప్పటివరకు మాకేం న్యాయం జరగల. అయితే మొన్న జనవరిలో సార్ చెప్పినట్టు జనవరిలో వాళ్ళు వేసిన పిటిషన్ కొట్టేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చి కలెక్టర్ గారిని కలిసాము, మీకు 2 నెలల్లో క్లియర్ చేస్తున్నాడు. మళ్ళీ ఇంకోసారి ఇస్తే మళ్ళీ ఒక 2 నెలల్లో క్లియర్ చేస్తున్నారు. ఎంఆర్ఓ గారు అయితే మా ఈఆర్ఓ అర్జీయే తీసుకోవాలా, బత్తలవరం సంబంధించిన ఈఆర్ఓ ఆ పేరు సుగుణమ్మ. మా ఇచ్చే అర్జీ కూడా తీసుకోలేదు ఆమె. అలా విధంగా ఇబ్బంది పెట్టారు. తర్వాత కోర్టుకి వెళ్ళాము. హైకోర్టులో నేను మంచి వార్త చెప్పారు మాకు. ఇంకనైనా స్పందించి కలెక్టర్ గారు మా ల్యాండ్ మాకు ఇప్పించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.